నమస్తే. గురుకులం గురుకులం అంటే ఒక విద్యా వ్యవస్థలో ఒక అత్యున్నత స్థానంగా చూస్తారు. ఆ, విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ గురుకులాలంటే అమితమైన గౌరవంతో కొంత అక్కడ చదువు బాగుంటుంది, అక్కడ పిల్లల్ని వేస్తే ఏదో ఒక గవర్నమెంట్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సాధించి తీరుతారు అనే ఒక దృఢమైన నమ్మకం ఉంది ఆ గురుకులాల మీద. ఆ గురుకుల వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉంది ఇప్పటి వరకు. ఎందుకు ఈ 10 నెలల్లోనే ఈ గురుకుల వ్యవస్థ అంతా అస్తవ్యస్తం అవుతుంది? ఈ 10 నెలల్లో ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటే, ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు మరణాలు జరుగుతుంటే, ఈ గురుకులాల్లోనే కొంత ఆత్మహత్యలు, కొంత జ్వరాలతోటి ఇంటికి వెళ్ళి కొంతమంది చనిపోతుంటే ఎందుకు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవట్లేదు? పదే 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 అన్ని న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియా ప్రతి ఒక్క చోట గగ్గోలు పెడుతుంటే ఇంతవరకు ఎందుకు రెస్పాండ్ అవుతలేదు ప్రభుత్వం? విద్యాశాఖ మంత్రి ఉన్నట్లయితే విద్యాశాఖ మంత్రి కొంత దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఉండే. విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ రెండు హోంమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ఉండడంతో ముఖ్యమంత్రి రేంజ్లోకి ఎవరు వెళ్తారండి? ఈ మరణాలకు బాధ్యులు ఎవరైతారండి? నా దగ్గరే ఉంది, నేను కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నా, వందల ఉద్యోగాలు ఇస్తున్నా, విద్యా వ్యవస్థ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఆ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న స్కూళ్ళలో గర్వంగా చెప్తున్నటువంటి వ్యవస్థ ముఖ్యమంత్రి గారు. ఆ హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఎవరైనా నిర్వహిస్తారు. అందులో ఉన్న టీచర్స్ నిర్వహించే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎగ్జామ్స్ ని నేను ఘనంగా నిర్వహిస్తున్నానని చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారు. మరి గురుకులాల్లో ఈ మహాత్మా జ్యోతిబాబులే రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏదైతే మధ్యాహ్నం భోజన పథకంలో పెడుతున్నటువంటి మధ్యాహ్నం భోజన పథకంలోని ఈ ఆహారం వాళ్ళకి ఏదైతే ఇస్తున్నారో ఆ ఆహారం మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదు? ఆయనకు ముఖ్యమంత్రి గారు వద్ద శాఖ పెట్టడంతో ముఖ్యమంత్రి గారికి చాలా పనులు ఉంటాయి. ఈ ముఖ్యమంత్రి అన్ని విషయాలు ఆయన దగ్గర చేరాలంటే చేరలేవు. విద్యార్థులు ఇంకా మీద చూసుకున్నట్టయితే విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లు ఎక్కుతున్నారు. ఇప్పుడు కనీసం రోజుకు ఒక 2 చోట్ల విద్యార్థులు మాకు ఫుడ్ బాగాలేదనో, లేకపోతే వాళ్ళు వార్డెన్ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారనో, టీచర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారనో, అక్కడ పరిస్థితులు బాగాలేవనో, లేదంటే టాయిలెట్స్ లేవనో, ఏదో ఒక కారణం చేత రోజుకు 2 చోట్ల ఇట్లాంటి వ్యవస్థ విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేంత దుస్థితి ఎందుకు వస్తుంది? ఏ గవర్నమెంట్ అయినా ఉండాల్సింది విద్యా వైద్యం మీద కంపల్సరీ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఈ విద్యా వైద్యం కోసం ఖచ్చితంగా ఈ విద్యా వైద్యం ఉన్నప్పుడే ప్రభుత్వం అనేది మంచిగా ఉందనేది స్పృహ జనాలకు కలుగుతుంది. కానీ విద్య కానీ వైద్యం కానీ ఈ రెండిట్లలో ఇంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతుంటే ఈ 10 నెలల్లోనే దాదాపు ఒక 80 నుంచి 100 మరణాలు జరిగినాయి గురుకులాల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో చెప్పనవసరం లేదు, విపరీతమైన ఆత్మహత్యలు జరిగినాయి. మరి ఎందుకు ఈ విద్యా వ్యవస్థ ఇంత లోపం? ఈ 10 నెలల్లో ఎక్కడ పోతుంది ఈ విద్యా వ్యవస్థ పరిస్థితి? ఆలోచించుకుంటేనే భయంకరమైన ఒళ్ళు గగుడు పుచ్చేలా ఉంది ఈ విద్యా వ్యవస్థ. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయండి, మొదటి వినతి. రెండవ వినతి, ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది విద్యార్థులు చనిపోతున్నారు, అక్కడక్కడ ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయి, అదే అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగులుగా హాస్టల్స్ ని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ఉరుకుల పరుగుల మీద ఈ 10 రోజులు హడావిడి చేసేసి ఎంబటి 10 రోజుల తర్వాత దాన్ని వదిలేసేసే కార్యక్రమం కాకుండా చిత్తశుద్ధితోటి కంపల్సరీ వీళ్ళకి ఏమన్నా పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకు భయం ఉండే విధంగా కంపల్సరీ వాళ్ళకి ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళకి భయం ఉండే విధంగా కొంత చర్య తీసుకుంటే బాగుండాలి. ఏదో ఇప్పుడు 10 రోజులకి వీళ్ళంతా సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడే వస్తున్నాయని చెప్పేసి ఈ ఉడుకుల పొడుగులు పెడితే మాత్రం మళ్ళా ఈ విద్యా వ్యవస్థ అనేది హీనంగా క్షీణించిపోవడం. ఏదేమైనప్పటికీ ఎప్పుడు లేనంత రేంజ్లో ఇక్కడ జరుగుతుంటే కొంతమంది మంత్రులు మాట్లాడతారు దీని వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉంది, ఈ ప్రతిపక్షాలు కావాలనే ఫుడ్ పాయిజన్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు కావాలనే ఇది చేస్తున్నారనే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చాలా దారుణం. అది మాట్లాడారు. ఎవరు అంత దారుణాన్ని ఒడిగట్టరు, ఎవరు అంత మీరు డేర్ చేయడానికి ముందుకు రారు. కానీ మీరు అట్లా మాట్లాడకుండా ఏదైతే ఈ మాటలకు పదును పెడుతున్నారో ఈ మాటలకు పదునుతో పాటు ఈ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి విద్యార్థుల మీ రాజకీయాలు కొద్దిగా పక్కకు పెట్టండి. మీ రాజకీయాలు పక్కకు పెట్టి విద్యార్థులను ఆలోచించండి, విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించండి.
అంతకుముందు చనిపోయిన విద్యార్థుల యొక్క ప్రాణాల విలువని గమనించండి. వాళ్ళ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని మీరు చూడండి. ఇంకో ముందు ఎటువంటి ఆత్మహత్యలు జరగకుండా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. దీని మీద కూడా రాజకీయాలను చేయకండి. శవాల మీద పీలాలు ఏరుకునే పద్ధతిలో ఇట్లాంటి చర్యలు చేయకండి దయచేసి. ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలంటే ఈ విద్యా వ్యవస్థని విద్యార్థులు ఈ గురుకులాలకు మళ్ళా ఇచ్చారంటే చాలా మంది తల్లిదండ్రులు భయపడుతున్నారండి. ఇప్పుడు గురుకులాల్లో చేర్పించడానికి కానీ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించడానికి కానీ చాలా మంది భయపడుతున్నారు. ఏదో మా పిల్లలు బాగా చదువుతారు, మా దగ్గర మేము 3 పూటల్లో మాకు మంచి కమ్మని భోజనం కానీ రుచికరమైన లేదంటే ప్రోటీన్స్ విలువైన పోషకాలు లేని ఆహారాన్ని అక్కడ అందిస్తారనే నమ్మకంతో ఎంతో మంచి నాణ్యమైన విద్యను చెప్తారన్న భరోసాతో ఇక్కడ తోలుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పుడు భయంగా గడుస్తున్న రోజులు. ఏమొద్దు ఉన్నదో లేదో కల్లో గంజో తాగకుండా మా ఉన్న గవర్నమెంట్ స్కూల్కో లేకపోతే నా శక్తి మీరు అప్పులు చేసైనా చిన్న ప్రైవేట్ స్కూల్స్కో తోలాలన్న ఆలోచనతో మారింది ఇప్పుడు తల్లిదండ్రులు. చాలా మందిని ఇప్పుడు చూస్తున్నాం. మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి అడిగి చూసినాం. గురుకులాలకు కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ తోలడానికి భయపడుతున్నారు వాళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితికి, ఇంత హీనమైన పరిస్థితికి తీసుకురావడం సరైనది కాదు. ఈ విద్యా వ్యవస్థను మెరుగుపరచాలంటే విద్యాశాఖ మంత్రితో పాటు పటిష్టమైన ఒక విద్యా కమిటీ కంపల్సరీ దానికి ఉండాలి. ఆ కాలేజ్ స్కూల్స్ ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్ కూడా దాని ఒక కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఖచ్చితంగా ప్రతిరోజు పర్యవేక్షించాలి. ప్రతి ప్రతి ఆహార పదార్థాన్ని తిని పరిశీలించాలి. నాణ్యమైన ఆహారాన్ని తెస్తున్నారా లేదా, నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా లేదా, విద్యార్థులకు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. ఇట్లాంటి వ్యవస్థ చేసినప్పుడే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుంటుంది. ఈ అప్పలు తిని ఫుడ్ పాయిజన్ అయింది ఇవన్నీ ఒక మంత్రిత్వ శాఖలో పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడే మాటలు కావు. ఎవరో వాళ్ళు కుట్రలు చేపిస్తున్నారని ఒక మంత్రి మాట్లాడుతుంది. అప్పలు తిని అనారోగ్యానికి గురైనారు, వాళ్ళు పిండి పదార్థాలు తిని అనారోగ్యానికి గురైనారు అని చెప్పేసి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇట్లాంటి మాటలు చాలా బాధాకరమైన మాటలు, బాధాకరమైన అసలు హీనమైన పరిస్థితి. అది చెప్పుకోవడానికి కూడా బాగలేదండి. మీరు ఖచ్చితంగా విద్యా వ్యవస్థని సెటరేట్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ.